ఇక 2 రోజుల్లో మనం నూతన మాసంలో ప్రవేశించబోతున్నామండి. 48 అవర్స్ దాటంగానే కొత్త మాసంలో ప్రవేశిస్తున్నాం. సెప్టెంబర్ మాసం ప్రవేశిస్తున్నాం. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ సెప్టెంబర్ మాసంలో నువ్వేం చేయబోతున్నావు, నీ కార్యాలేంటి, నీ ఉద్దేశాలేంటి, నీ సంకల్పాలేంటి, దేవా నువ్వేం చేయబోతున్నావు నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచారండి. సో కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపసీ. షేర్ చేయండి, మీ స్నేహితుల బంధువులు షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ప్రోత్సాహకు ఎదుపడి ప్రార్థన చేయండి. నూతన మాసం ప్రవేశిస్తున్నాక పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. సెప్టెంబర్ మాసంలో అనగా సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఆ మాసం కోసం తన ప్రజల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో కార్యం చేయడం కోసం 7 బలమైన దూతలు నియమిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఈ 7 బలమైన దూతలు ఈ సెప్టెంబర్ 1వ మాసం నాడు మీతో అనుసంధానం కాబోతున్నారు. రెండో విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసం మహా అభివృద్ధి మాసంగా ఉండబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో, ఇక నా జీవితం ఇంతేనా, ఎన్నాళ్ళు ఇలా ఉండాలని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో, ఇక వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ప్రోత్సాహం ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసం మహా అభివృద్ధి మాసంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ప్రత్యేకంగా మిమ్మల్ని అభిషేకించడం సెలవిచ్చి ఉన్నాడు. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు 7 దూతలను రిలీజ్ చేస్తాను సెలవిచ్చి ఉన్నాడు. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాప్స్ని రిలీజ్ చేయబోతున్నాను. సో అందుకోసమే ఈ సెప్టెంబర్ 1వ తారీఖు అనగా సోమవారం వచ్చిందండి. సో మీకోసం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ బేతండబడి చర్చిలో సెప్టెంబర్ నెల ప్రవచన వాగ్దాన తైలాభిషేకార్థం ఉంటుంది. సో ఎవరైతే సెప్టెంబర్ 1వ తారీఖు నాడు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని వస్తారో వారికి ఆ యొక్క అభిషేక సెప్టెంబర్ నెల వాగ్దాన తైలాభిషేకార్థంలో 7 దూతల్ని మీతో కనెక్ట్ చేస్తాను సెలవిచ్చి ఉన్నాడు. అలాగే నూతనమైనటువంటి అభిషేకం నీపై రాబోతుంది. ఈ సెప్టెంబర్ మాసం నీకు మహాభివృద్ధి మాసంగా ఉండబోతుంది. అలాగే ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు నీకోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్వారాలను తెరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నా నాకు జరగాలని చెప్పేసి వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ విషయంలో కొన్ని ద్వారాలు నేను తెరుస్తున్నాను. ఈ ద్వారాలు గుండా నీ వెళ్ళినప్పుడు ఈ 7 దూతలు ఈ సెప్టెంబర్ మాసంలో 7 మహాకార్యాలను నీకు జరిగిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా వారిసి వన్ టైప్ చేయండి. అలాగే సెప్టెంబర్ మాసంలో చాలామంది యొక్క జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, ఇంకా అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారండి. సో ఇవన్నీ విషయాలు నేను సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ప్రత్యేక తైలాభిషేకార్థం ఉంటుంది. అది సెప్టెంబర్ నెల అభిషేకం రిలీజ్ చేయబడుతుంది. సో తైలంతో అభిషేకించబోతున్నాను. 7 దూతల్ని కనెక్ట్ చేయబోతున్నాను. అలాగే నూతన ద్వారాలు తెరబడుతున్నాయి. ఇంకా అలాగే సెప్టెంబర్ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం జరిగించబోతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ బయలుపరచబోతున్నాడు. సో కాబట్టి మీరు సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా కానీ ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అనగా సోమవారం నాడు వచ్చిందంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవచన వాగ్దాన సెప్టెంబర్ నెల అభిషేక తైలాభిషేకార్థం ఉంటుంది. రండి, కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో 7 దూతలను కనెక్ట్ చేయబోతున్నాడు. మహాభృతులు నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచనం దయచేశాడు. అది యోబు 8వ అధ్యాయము 7వ వచనం నుంచి. యోబు 8:7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క స్థితి కొద్దిగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. నీ విశ్వాసం లేక నీ కుటుంబం, నీ యొక్క స్థితి, ఆర్థిక స్థితి, వ్యాపారం, ఉద్యోగం ఏవైతే చేస్తున్నావో అవన్నీ చిన్నగా ఉండొచ్చు, కొద్దిగా ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిచ్చే ప్రోత్సాహం వాక్యం ఏంటంటే, ఈ సెప్టెంబర్ మాస అభిషేకం నీపై రాబోతుండగా మహావృద్ధి పొందబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు గట్టిగా టైప్ చేయండి, రిసీవ్ అని. చాలా విషయాలు బయలుపరిచాడు. సమయం సరిపోదు. సో కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మరోసారి ఇన్వైట్ చేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నా కానీ సమయం చేసుకోండి. అది సెప్టెంబర్ నెల 1వ తారీఖు. సో నూతన మాసం ఫస్ట్ దినము సోమవారం వచ్చింది. సో 9 గంటల నుంచి సికింద్రాబాద్ బేతండబడి చర్చిలో ప్రవచన సెప్టెంబర్ నెల ప్రవచన వాగ్దాన అభిషేకార్థం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ప్రావసీ రిలీజ్ చేయబడుతుంది. 7 దూతలు కనెక్ట్ అవుతారు, ద్వారాలు తెరబడతాయి. ఇంకా అనేక విషయాలు
జరగబోతున్నాయి. సో కాబట్టి మిస్ కాకుండా రండి. స్థలం ఏంటంటే బేతల్ డబా చర్చ్, చిలికల్ బిల్డింగు, శాంతినగర్ కాలనీ, బాలాజీనగర్ కోళ్ళఫారం బస్ స్టాప్, యాప్రా సిగ్నల్ గూగుల్ మ్యాప్లో బేతల్ డబా చర్చ్ అని టైప్ చేసి లొకేషన్ వస్తుంది. వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. రండి, కుటుంబాలుగా రండి. దేవుడు దర్శించబోతున్నాడు. ఇంకా ఆ రోజు అనేక విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచబోతున్నాడు. నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు. ఎస్, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఏం చేయబోతున్నాడో బయలుపరుస్తాడు. సో కాబట్టి రండి, అభిషేకం పొందుకొని ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ.